ఒక శాసనసభ్యుడిని 5 సంవత్సరాల తర్వాత మార్చేయాలనుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ ఈ గ్రామంలో 40 సంవత్సరాలు శంకర నాగేశ్వరరావు గారిని సర్పంచ్గా ఇక్కడ ఉంచారు. అది ఒక కమిట్మెంట్. ఈ రోజు కూడా నాగేశ్వరరావు గారు గురించి ఎవరడిగినా మా పెద్ద ఆయన ఉన్నాడని చెప్పి చెప్తారు. అది చాలా సంతోషం. అంత కమిట్మెంట్ కలిగిన ఊరు ఈ చిన్నముత్తయ్య గ్రామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే కాలంలో ఎప్పుడు మీ గ్రామానికి అండగా ఉంటాం. మీ గ్రామంలో మీకు గుర్తుండే ఉంటుంది ఆ బ్రిడ్జి పడిపోయినప్పుడు పడవలు వేసుకుంటే తెలుగుదేశం నాయకులు అప్పుడే నన్ను హేళన చేశారు. పడవలో వెళ్తున్నారు పిల్లలు అని చెప్పి ఆ పేపర్లు వేసి అవి చేస్తే అప్పటికప్పుడు ఆ బ్రిడ్జిని నిర్మింపజేశాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు కూడా ఆ రోజు చాలా హేళన చేస్తూ మాట్లాడాడు. కానీ ఇప్పుడు సంవత్సరం అయింది, ఒక్క అడుగు కూడా బ్రిడ్జ్ చేయడానికి ఎందుకు పడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము తాత్కాలికమైన ఉపశమనం కోసం చేశాం. ఆ రోజు అప్పటికప్పుడు బ్రిడ్జ్ కట్టడానికి అవకాశం లేదు. అప్పటికప్పుడు వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ వచ్చే పరిస్థితుల్లో కూడా ఆ బ్రిడ్జిని నిర్మింపజేశాం. ఇప్పుడు దాదాపుగా ఆ బ్రిడ్జి వేసి కూడా 3 సంవత్సరాలు అయింది. ఈ రోజన్నా ఒక అడిగేసావా ఆ బ్రిడ్జి నిర్మింపు చేయడానికి? అదేవిధంగా మంచినీటి సమస్య ఉందన్నారు. కానీ ఈ గ్రామంలో ఒక్క పని చేయలేకపోయాం, ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం. దానికి కారణం ఏంటంటే ముందు అక్కడ స్థలం చూడడం, ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇంకా కొనడానికి అవకాశం లేదనడం. మళ్ళీ కూడా మేము స్థలం చూసిన తర్వాత ఆఖరిలో ఇవ్వలేకపోయాం. తప్పకుండా మేము చూద్దాం, ఈ ప్రభుత్వంలో ఏదో చేసేస్తాం అది చేసేస్తాం అంటున్నారు. ఒకవేళ ఇది చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరంలోనే దోచేస్తా ఉన్నారు. ఇక్కడ శాసనసభ్యుడు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాపం భుజమే చేసి, అయ్యో ఈ పేదవాడు ఈ వరలరామయ్య గారు అబ్బాయి అని చెప్పి ఏది ఈయన ఏడవడం, ఇవన్నీ కూడా చూసాం. ఎన్ని నాటకాలు, అన్ని అబద్ధాలు ఆడతాడు ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ఆ విధంగా చేస్తారు. కానీ ఈ రోజు అప్పుడే 100 కోట్లకు అధిపతి అయిపోయాడని చెప్తున్నారు ఈ శాసనసభ్యుడు. చంద్రబాబు నాయుడు గారు ఇసుక లేకపోతే ఇవన్నీ కూడా ప్రజలకు ఫ్రీకి ఇస్తామని చెప్పి ఆయన మైకుల్లో చెప్తుంటే ఇక్కడ కుమార్ రాజాకి ఆ ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు మీ టైంలో కూడా ఇసుక లారీలు వెళ్ళినాయి కదా, మిమ్మల్ని కూడా మీరు కూడా ఇసుక లారీలు సంపాదించేశారని చెప్పి చాలా మంది అంటారని కూడా వచ్చు. కానీ ఏ రోజు నియోజకవర్గంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నాకు అంత అవసరం కూడా లేదు. భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పామరు నియోజకవర్గ ప్రజలు, రైతులు, ఇది గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గం, ఎప్పుడు కూడా మీ ప్రజల పట్ల మీ సమస్యల పట్ల కానీ అంకిత భావంతో మీతో ఉండి మీతోనే ముందుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా తమ్ముడు ప్రశాంత్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి 10 నిమిషాల్లో మీరు చెప్పాల్సిన మాటలు చెప్పి ఈ కార్యక్రమంలో ముగించి ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒకవైపు బాధాకరమైన రోజు మనకి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో నుంచి రాజశేఖర రెడ్డి గారిని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు రోజు. మనం రాజశేఖర రెడ్డి గారిని నిత్యం స్మరించుకుంటాం. ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినట్టు ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. దానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల యొక్క ఇబ్బందులన్నీ కూడా గమనించి ఆరోగ్యశ్రీ తీసుకురావడం కానీ, ఎవరికన్నా ఆరోగ్యశ్రీ లేక ముందు ఏదన్నా ఒక వైద్యం చేయించుకోవాలంటే ఒక ఎకరం పొలం తీసుకెళ్లి తాకట్టు పెట్టో ఆపరేషన్ చేయించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో పేదవాళ్ళు వైద్యం చేయించుకునే స్వరూపంగా మారిపోయింది. ధనవంతులు ఎక్కడ వైద్యం చేయించుకుంటారో పేదవాళ్ళు కూడా అదే హాస్పిటల్లో వైద్యం చేయించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పిల్లలందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు చదవాలన్నా ఆ రోజు కూడా
ఒక ఎకరం పొలమో అమ్ముకునో లేకపోతే తాకట్లు పెట్టో ఇంజనీరింగ్ గారు మారిపోయింది. మన పిల్లలందరూ కూడా ఇంజనీర్లు అయ్యారంటే, డాక్టర్లు అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకమేనని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 108 ఇందాక అమర్ గారు చెప్పిన విధంగా ఎవరికన్నా ఇబ్బంది వస్తే 108 వచ్చి హాస్పిటల్ తీసుకునే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ మన మధ్యలో నుంచి ఆయన భగవంతుడు తీసుకెళ్లిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఆ ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఆ రోజు ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు. దాదాపుగా 18 నెలలు జైల్లో పెట్టినా కానీ ఆయన ఆశయ సాధన, రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్తూ నేనున్నానంటూ మనందరి కోసం నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఎవరు ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ వర్గాల ప్రజలు ఏ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేస్తూ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పరిస్థితులన్నీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కులం చూడలేదే, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. మన పార్టీ వాళ్ళందరూ ఈరోజు ఏమంటారంటే మీరు ఆ రోజు కులం చూడలేదు, మతం చూడలేదు, మమ్మల్ని ఈరోజు గ్రామాల్లో తేలిక చేసింది మీరే అని చెప్పి మనందరినీ కూడా అంటారు. కానీ తేలిక అవ్వలేదు. మనది పెట్టే చేయి కాబట్టి ఈరోజు మనం మంచి ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుస్తూ ఉంది ఈ సంవత్సరంన్నరలో. ఆ రోజు ఎక్కడ కూడా మీ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని ఆ రోజు మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని మాయ మాటలు చెప్పి మహిళలందరికీ కూడా మేము అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, మహిళలకి 50 సంవత్సరాలకి ఏదో పెన్షన్ ఇస్తానన్నారు. అది కూడా గుర్తురాట్లేదు నాకు. ఎన్నో చెప్పారు కాబట్టి గుర్తురాట్లా. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉంటే మొన్నే ఒక పెన్షన్ తీసేస్తే ఒక అమ్మాయి ఇక్కడ మన పెదపూడిలోనే చనిపోయింది. వాళ్ళు ఎంత భయంకరమైన పరిపాలన చేస్తున్నారు ఒకసారి చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రైతులు ఎక్కడ కూడా నేను 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ఉండగా ఏ ఒక్కళ్ళు కూడా వచ్చి యూరియా అందలేదని నాకు ఎవరు చెప్పలేదు. అసలు యూరియా కొరత ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా లేదు. కానీ ఈరోజు ఇందాక నేను కారు వేసుకొస్తా ఉంటే అక్కడ కూచిపూడిలో పోలీసులను పెట్టి రైతులందరూ కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు. కానీ అక్కడ కూడా రైతుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అక్కడ కూడా బ్లాక్ మార్కెట్ చేయడం, రైతులకి ఎక్కడ కూడా యూరియా అందనివ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఒక రైతు ఉంటే వాళ్ళకి 100 ఎకరాలు ఉంటే వాళ్ళకి లారీలు ఇంటికి వెళ్ళిపోతాయి. కానీ 2 ఎకరాలు కౌలు రైతుకి యూరియా అందని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానీ, రైతు గురించి ఆలోచించే పరిస్థితి కానీ, వ్యవసాయం ముందు విత్తనాలు ఇచ్చే పరిస్థితి కానీ, మొన్నేదో అన్నదాత సుఖీభావ అని ఇచ్చారు. చాలా మంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు ఒక సలహా ఇవ్వడం కానీ, రైతులు ఈ వ్యవసాయం చేసుకోవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపుగా 10 నుంచి 11 మంది ఉద్యోగస్తులు పెట్టి మంచి పరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ సచివాలయ రైతు భరోసా కేంద్రాలు కూడా తీసేయాలి అని చెప్పి ఈ రోజు గ్రామంలో వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తా ఉన్నారు. ఎన్నికల ముందేమో దొంగ మాటలన్నీ కూడా చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు వేస్తూ రకరకాలుగా ఆయన్ని దుష్ప్రచారం చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఆ రోజు ఎన్ని అభాండాలు మా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వేశారు ఒక్కసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కేసులు పెట్టడం, ఈ మీటింగ్ పెట్టడానికంట ఇందాక ఎస్ఐ గారు అడుగుతున్నారంట కాగితం రాసేవాళ్ళంట. రాజశేఖర రెడ్డి గారికి దండ వేయడానికి కాగితం రాసేవాళ్ళంట. కానీ తెలుగుదేశం పాటలు పెట్టుకుని లేకపోతే గ్రామాల్లో బేభత్సం చేస్తా కూటమి నాయకులు చేసేటికి ఏ కాగితాలు అవసరం లేదు, ఏ పర్మిషన్ అవసరం లేదు. ఈ రోజు పరిపాలన ఆ విధంగా కొనసాగుతా ఉంది. ఈ పామర్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు మేము ఎవరి మీద కేసులు పెట్టించడం కానీ, ఏ రోజు వీళ్ళకి ఈ పథకం తీసేయాలి, వాళ్ళకి ఆ పథకం తీసేసి కూడా ఆలోచించలేదు. అందరూ మన వాళ్ళు
ప్రజలకి ఎప్పుడు కూడా రాజు పరిపాలించేటప్పుడు అందరినీ సమాన దృష్టితో చూడాలని ఆలోచన చేసేవే తప్ప ముఠాతత్వాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈరోజు అవినీతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనందరం కూడా గ్రామాల్లో చూస్తే తెలుస్తూ ఉంది. చిన్న చిన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేసి వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకోవడం, 3 లక్షలు తీసుకోవడం, ఆ షిఫ్ట్ ఆపరేటర్లు తీసేసి 5 లక్షలు తీసుకోవడం. అదేవిధంగా ఏ విధంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రతి ఊరు తిరుగుతా ఏం చెప్పేవాడంటే కైలానిలో ఇల్లు కట్టుకున్నాడు పామర్లు అనేవాడు. ఇక అంతకు మించి నా దగ్గర ఏం కనపడేది కాదు. నేను ఎవరి దగ్గర ఏ రోజు ఎప్పుడు చేయి చాచలేదు. ఇల్లు కట్టుకుంటే మా అమ్మ మాకేం చెప్పిందంటే ఇల్లు కట్టుకుంటేనే ఇల్లు చూసే తెల్లనిస్తారు, అట్టగా నీ నమ్మకం కలగాలి, ఆ ఊర్లో నువ్వు ఇల్లు కట్టుకోమని చెప్తే ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్నా. అదొక్కటే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈరోజు అతనికి ఏంటంటే ప్రతి దానిలో కూడా అవినీతి. ఆ నాన్నలందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడైతే మొన్నలో చెప్తా ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓలు అయితే మేము ఇంత ఇచ్చొచ్చాం కాబట్టి మీరు ఎంతో కొంత మాకు ఇవ్వాలని చెప్తారంట. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నేను ధైర్యంగా చెప్పగలను, 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా ఏ అధికారి కూడా ధైర్యం చేయలేదు, లంచం అడగడా కూడా ధైర్యం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ పామర్ నియోజకవర్గంలో ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. అయినా కానీ 3.5 సంవత్సరాలు వాళ్ళు భరించక తప్పదు. కానీ నేను ఎప్పుడైనా సరే ప్రజల యొక్క సమస్యలు కానీ ఈ నియోజకవర్గంలో జరిగే అవినీతి మీద కానీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఎప్పుడు కూడా ఉన్నానని చెప్పి కూడా నాకేమీ ఓడిపోయాను అనే ఎక్కడ భేదం కనిపించట్లేదు. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నన్ను ఒక కుటుంబ సభ్యులు ఆదరిస్తూ ఉన్నారు. ఆ విధంగానే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు పామరు నియోజకవర్గ ప్రజలు చేసినటువంటి మేలును మర్చిపోను. అదేవిధంగా ఈ బతుకున్నంతసేపు ఎవరు ఎగిలినా ఎవరు ఏ పార్టీలు మారినా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉంటానని చెప్పి ఆ రోజు చెప్తాను. ఎప్పుడు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా జగన్తోనే ఉంటానని చెప్పి కూడా మనం చేసుకుంటే ఇంక మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే ఆకలేస్తా ఉంది, నాకు ఆకలేస్తుంది. ఈరోజు చిన్నముత్తేవి గ్రామం అంటే రాజకీయంగా మంచి చైతన్యం ఉన్నటువంటి గ్రామం. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చైతన్యం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం, ఎందుకంటే ఎక్కడన్నా కానీ స్థిరపడవచ్చు, కానీ సొంత ఊరిని మర్చిపోకుండా మా అమ్మ నాన్న పెరిగారు ఇక్కడ, ఈ గ్రామంలో ఏదో ఒకటి చేయాలి అనే ఒక తాపత్రయంతో ఎప్పుడు కూడా నాకు 8 సంవత్సరాల నుంచి ప్రశాంత్ పరిచయం. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిత్యం ఉంటాడు. పాదయాత్ర చేసేటప్పుడు నిత్యం పాదయాత్ర ఆయన ఎన్ని కిలోమీటర్లు చేశాడో మన ప్రశాంత్ కూడా అన్ని కిలోమీటర్లు తిరిగాడు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మేమేమి ఈరోజు ఇక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నామంటే కైలానీలు ఎవరికో తెలియదు, లేదా సాయి ప్రశాంత్ తెలియదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు అందరూ ఏకమైనా కానీ ఒక్కడే పోరాడుతూ ఉన్నాడు. ఒక్కడే పోరాడిన గుండె ధైర్యానికి ఎందుకంటే ఆయన నాయకత్వంలో పనిచేస్తాకి కొన్ని విషయాలు చూస్తే ఒళ్ళు పోకిస్తూ ఉంటుంది. అంత ధైర్యం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు. ఆయన ఇంత ఇనిషియేటివ్ తీసుకొచ్చి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఇంత మీ మోహ మండలంలో మీ అందరితో మాట్లాడే అవకాశం ప్రశాంత్ కల్పించాడు. చాలా సంతోషం. అదేవిధంగా ఏదో మీటింగ్ పెట్టడం కాదు, రైతులకు కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక తాపత్రయంతో వచ్చి నా దగ్గరికి, అన్న నేను రైతులకి ఏదో ఒకటి చేయాలి, నేను రైతులకి ఫీడ్ అందజేస్తానని చెప్తే, ఆగబా నువ్వు కంగారు పడకు, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడతావు అంటే అదేమొద్దన్నా, నేను బ్రహ్మాండంగా మా ఊరోళ్ళకి చేస్తే నాకు చాలా ఆనందం అని చెప్పాడు మా తమ్ముడు. తప్పకుండా ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాడని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నముత్తేవి గ్రామం అంటే పెద్ద మాట్లాడటం అయితే రాదు, పనిచేస్తాం అయితే వచ్చు నాకు. అందుకని నేను ఎక్కువ మాట్లాడతా కాటికి ముందుగా రాను, ఏమనుకోవద్దు నన్ను. అలాగే ఈరోజు గొప్ప మహానేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి అందరూ చేస్తూ ఉంటారు ప్రతి చోట. ఎందుకంటే ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పని గురించి అని ప్రతి ఒక్కరు సామాన్యుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు అంత అభిమానులు ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన చనిపోతే దేశంలో
ఎంతమంది ఏడ్చారంటే నాకు తెలుసు, నేను స్వయంగా చూసా. అప్పుడు కూడా అంటే ఒక సంఘటన చెప్తాను రాజశేఖర రెడ్డి గారి గురించి. అప్పుడులో వినాయక చవితి జరుగుతుంది, 16 ఏళ్ళ కింద ఇదే సమయంలో వినాయక చవితి జరుగుతుంది. భాగ్యనగరంలో నిజంగా వినాయక చవితి ఎంత గ్రాండ్గా చేస్తారంటే, ఇక్కడ పల్లెల్లోని ఎక్కడైనా కానీ చాలా గ్రాండ్గా చేస్తారు. ఆయన చనిపోయారనే వార్త విని వినాయక చవితి తర్వాత ఊరేగింపు కార్యక్రమం చాలా సైలెంట్గా జరిగిందంటే ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ రోజుల్లోనే జరిగింది తప్ప ఇంకా నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే అంత ఘనంగా తీసుకెళ్తారు వినాయక చవితి జరిగిన తర్వాత వినాయకుడు ఊరేగింపు అంటే అంత గొప్ప మహానేత అతను. ఆయన దేవుడు లాంటి వాడు కాబట్టి ఆయన గురించి అని ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మీద పగుండేవాడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కన్నీరు పెట్టి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల కానీ ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అందరి పట్ల పట్టించుకుని ఆయన మంచి చేయాలనే ఆశయంతో ఆయన చివరి వరకు ఆయన అదే ఇదితో ఉన్నారు. అలాగే ఆయన ఆశయాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అయితే ఓడిపోలేదు, ఆయన గెలిచినోడే. ఎందుకంటే ఆయన మంచి ఈరోజు ప్రజల్లో అందరికీ తెలుస్తుంది. ఈరోజు చూస్తున్నాము ఏది రకంగా ప్రభుత్వం నడిపిస్తున్నారో. ఏదో అబద్ధాలు ప్రామిసెస్ అన్ని ఇచ్చేసేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్తారు, ఏమీ చేయరు వాళ్ళు. ఏదంటే జస్ట్ ఊరికే పబ్లిసిటీకి తప్ప వేరే రకంగా వాళ్ళు ఏమి ఉండదు, నాకు తెలుసు క్లియర్గా. ఇప్పుడు ఒక విషయం చెప్తా, మా ఊరికి సంబంధించిందే నేను చెప్తున్నాను. ఇవాళ ఫ్రీ బస్ పెట్టారు, మాకు బస్సు లేదు. మాకు ఉన్న మహిళలు ఎక్కడ ఎక్కుతారు? మాకు ఊరికి బస్సే లేదు. ముందు బస్సు, తర్వాత మాకు వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య మీద కూడా నాకు మొన్న మధ్య నాకు చాలా బాగా తెలిసింది. అందరూ బాధపడుతున్నారు. మెయిన్ గా ఆ వాటర్ సమస్య మీద కూడా నేను ఇక్కడ పెద్దలు, ఇక్కడ ఉన్న మా మండల పెద్దలు అందరూ ఉన్నారు, వాళ్ళందరితో కూడా నేను చర్చించి మా మాజీ ఎమ్మెల్యే గారు మా అనిల్ అన్నతో కూడా చర్చించి నేను ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా చేస్తామని చెప్పి చేయకుండా టైప్ మా పార్టీ కాదు. చెయ్యాలనుకుంటే చెప్పాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులమే మేము కూడా. అనిల్ గారు కూడా అలాంటి వ్యక్తే. ఇవాళ నేను హామీ ఇస్తున్నాను, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాను. అయితే అధికారం వచ్చే వరకు కూడా ఈ సమస్య ఉండకూడదంటే దాని గురించి ముందు పోరాడాలి. నేను దాని గురించి పోరాడతానికి రెడీగా ఉన్నాను. మంచి జరిగితే మా గ్రామానికి మంచి జరిగినట్టే చూద్దాం. తర్వాత నాకు చెప్పాను, నేను ఒకటే చెప్తున్నాను, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ పెరిగినూరు, పుట్టినూరు ఇది, పెరిగినూరు ఇది, మొత్తం నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. మేము ఎవరు కూడా అందరికీ అందుబాటులో ఉంటాం. మేము అందరం కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాం. ఇవాళ నేను ఇంకోటి విషయం కూడా చెప్తున్నా, ఈ మందిరం దగ్గరే ఈ విషయం చెప్పాలని చెప్తున్నాను. ఈ మందిరం కోసం, ఈ మందిరం బాగోపోతే నేను ఓ రోజు ఇక్కడ అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే అధికారంలో ఉన్నప్పుడు నేను అనిల్ గారి దగ్గరికి వెళ్ళా, అసెంబ్లీలో ఉన్నప్పుడు. అన్న ఇట్లా కొద్దిగా మా మందిరం బాగాలేదన్నా, కొద్దిగా దాన్ని CGF లో పెట్టి ఏదో చేయాలన్నా అంటే ఆయన ఒకటేసారి ఎంటీ లెటర్ ఇచ్చాడు. ఆయన నాకు ఎమ్మెల్యే లెటర్, ఎవరన్నా సంతకం పెట్టి ఎంటీ లెటర్ ఇస్తారా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చేయని చెప్పాడు. ఆ రోజు నేను అప్పుడు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి గారు ఎండోమెంట్ మినిస్టర్, ఆయనకి ఇచ్చాను. ఈరోజు చేయించారు. మందిరం ఎంతో చాలా బాగుపడిందంటే కేవలం అనిల్ గారికి లెటర్ ఇచ్చినందుకు. ఆ రోజు ఈరోజు ఎందుకంటే సంతోషం ఉంటే మందిరానికి వస్తారు, దేవుడికి పూజ చేసుకుంటారు, కష్టం ఉన్నా ఆ దేవుడికే చెప్పుకుంటారు. ఈ రోజు ఆ మందిరాన్ని నీట్ గా పెట్టుకోవాలనుకున్నాం మా గ్రామంలో. ఈ రోజు మెయిన్ గా మేము చేసుకుందంటే ఇది. తర్వాత నేను ఇవాళ అధికారంలో లేము, నేను ఏ దానికైనా ముందుంటాను. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా నేను ఏ దానికైనా మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను పోరాడతానికి రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాం ఖాయం. అనిల్ గారు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో మళ్ళీ ఎమ్మెల్యే గారు వస్తాడు ఇక్కడికి. మళ్ళీ చెప్తున్నా, ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు, మా నాగార్జున చెప్పినట్టు ఆయన మంత్రివర్గంలోకి వెళ్తాడు. ఖచ్చితంగా మనం చెప్పుకోవడానికి కూడా ఏ పని అంటే ఆ పని టక్కుమని చేసే వ్యక్తి అయినా ఇవాళ రేపొద్దు మంత్రి అవుతే కూడా మనం ఏ పని అంటే ఆ పని చేయించుకోవచ్చు. అది సరే, ఇంకెక్కువసేపు మాట్లాడకూడదు, చాలాసేపు నుంచి అందరినీ ఆపేసాం, బాగోదు. అన్న మాట్లాడతాడు. చాలినంత శైత్యం, ఒంటికంత వైద్యం. అప్పుడే మనందరికీ అందుతున్న సమయంలో మరి ఈవీఎంల ద్వారా గెలిచారో, మాయ ద్వారా గెలిచారో, ఎట్ట గెలిచారో, చంద్రబాబు నాయుడు గెలిచాడు. మన కష్టాలు మళ్ళీ మొదలై. కాబట్టి ఈ కష్టాలు మనకు కొత్త కాదు. కష్టమే మనకు కొత్త. ఈ కష్టాలు మనకు కొత్త కాదు. మనందరూ కలిసి కట్టుగా, కలిసి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడాలి. మన బతుకులు మారాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మన జీవితంలో వెలుగులు మళ్ళీ రావాలంటే
మీ కష్టాలు శాశ్వతం కాదని మనందరం నమ్మాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్రెడీ 15 నెలలు అయిపోయినాయి. ఇంకెన్ని ఇంకో 30 నెలలు అయిపోతే ఇంకా పేడ వెరగడేటువంటి సమయం మొదలవుతుంది. ఏమో జాతకాలు బాగుంటే 27లోనే ఎన్నికలు రావచ్చు. వస్తే ఈ నోట్లో పంచదార పోయాలి మనం. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రైతులందరూ ఒక తాటిగా నిలబడాలి. డ్వాక్రా మహిళలందరూ ఒక తాటిని నిలబడాలి. విద్యార్థులు యువతంతా ఒక తాటి మీద నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం సాయశక్తులా కష్టపడాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి మహానేత గురించి మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి యారా సాయి ప్రశాంత్ అన్నకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత దూరం వచ్చా కాబట్టి మంచి మైక్లో చెప్పి చెవిలో చెప్పాలంటారు. మరి ఎంత దూరం వచ్చిన తర్వాత మంచితనం కూడా చెప్పాలి కదా, మంచి మాట కూడా చెప్పాలి కదా. కాబట్టి మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి. మీరందరూ కష్టపడి అనిల్ అన్నని, అంటే మా అనిల్ కుమార్ గారిని, కైలా అనిల్ గారిని మీరు ఎమ్మెల్యేగా చేస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. ఎవరవుతా కాబట్టి ఇంకా మనిషి మనకి ఏదో ఊరికే నాని సినిమాలో మహేష్ బాబు లాగా కనపడుతున్నాడు కానీ లేదు, ఆయనలో పోకిరి సినిమా మహేష్ బాబు లాగా ఉన్నాడు. కాబట్టి ఈ మహేష్ బాబు గారిని మంత్రివర్గంలో మీరు చూడాలనుకుంటే మేము గట్టిగా చెప్పండి కొట్టలేదబ్బా మీరు. కాబట్టి మీరందరూ ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత చిన్నమొత్తాయి గ్రామం నుంచి మొదలైతే ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు, ఆత్మీయుడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ గారి పట్ల ఆయన చూపించేటువంటి విధేయత, ఆయన చూపించేటువంటి ఆ వాత్సల్యం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి మీరు ఆయన అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ నుండి పక్కన జరిగేటువంటి మంత్రి మండలి సమావేశంలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు, ఆలోచనలు ఎన్నొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే నాకు నాయకుడని నమ్మినటువంటి అత్యంత గొప్ప అనుచరుడు అనిల్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పామరు నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనించి పామరు నియోజకవర్గ అభివృద్ధికి, మీ సంక్షేమానికి, కార్యకర్తలకి అనునిత్యం అందుబాటులో ఉన్నటువంటి అనిల్ గారికి మంచి అవకాశాలు రావాలంటే మీరు ఈసారి ఎన్నికల్లో అనిల్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మంచి మాట మీకు చెప్పా కాబట్టి మీరు ఆయన్ని అసెంబ్లీకి మీరు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈసారి చిన్నమొత్తాయి గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా మరొకసారి మీ గ్రామ సభ్యుడిగా నేను కూడా మీ గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమాలను పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.